గణేష్ విగ్రహాల తరలింపులో విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారీ విగ్రహాలు తరలిస్తుండగా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం బాధితుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు అధికారులు. మరిన్ని వివరాలు. ఆధ్యాత్మిక సౌరభాన్ని పంచాల్సిన వేడుకల్లో అపశృతులు. వైభవంగా సాగాల్సిన వేడుకల్లో విషాద ఛాయలు. కుటుంబాల్లో తీరని శోకం నింపుతున్న నిర్లక్ష్యం. అజాగ్రత్త, అప్రమత్తంగా లేకపోవడంతో అనర్థాలు. శ్రావణ మాసం మొదలైందంటే హిందువులకు వరుస పండుగలే. శ్రీకృష్ణ జన్మాష్టమి మొదలుకొని వినాయక చవితి, దేవీ నవరాత్రులు, దీపావళి, సంక్రాంతి ఇలా ఏ పండుగ వచ్చినా సంబరాలు సాధారణమే. ఆధ్యాత్మిక సౌరభాలను పంచుతూ అంగరంగ వైభవంగా సాగాల్సిన వేడుకల్లో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఏమరపాటుతనం, అజాగ్రత్తగా ఉండటం ప్రాణాల మీదకు తెస్తుంది. కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. మొన్న హైదరాబాద్లోని రామంతపూర్లో ఊరేగింపు సందర్భంగా కరెంట్ షాక్ తగలడంతో 6 మృతి చెందారు. మరో 4 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాలు పరిహారం ప్రకటించినా అయిన వారిని కోల్పోయిన శోకం బాధిత కుటుంబాలను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్లోనే 2 దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. నగరంలోని పాత బస్తీ బండ్లగూడలో గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై 2 మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మరోవైపు అంబర్పేటలోనూ గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా రామ్ చరణ్ అనే యువకుడు కరెంట్ షాక్కు గురయ్యాడు. విగ్రహానికి అడ్డు వచ్చిన విద్యుత్ తీగలను తొలగిస్తున్న సమయంలో విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కేవలం 2 రోజుల వ్యవధిలో 9 మంది మృతి చెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సమయంలో విగ్రహాలను తరలించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహాల తరలింపుపై జీహెచ్ఎంసీతో పాటు పోలీసు అధికారులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. ఆగస్టు 27 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారీ గణపతి విగ్రహాలు మండపాలకు తరలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. విగ్రహాల తరలింపు గురించి పోలీసులకు, ట్రాఫిక్ విభాగానికి ముందుగా సమాచారం ఇవ్వాలని, పెద్ద విగ్రహాల తరలింపు కోసం అందుకు అనువైన వాహనాలనే వినియోగించాలని సూచిస్తున్నారు. విగ్రహాలను తరలించే మార్గంలో చెట్లు, విద్యుత్ తీగలు ఉంటే ముందుగానే గుర్తించి మార్గాన్ని తరలింపునకు అనుగుణంగా సిద్ధంగా చేసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కర్రలతో కరెంటు తీగలను తాకినా కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ తీగలను తప్పించేందుకు పొడిగా ఉన్న కర్రలనే వినియోగించాలని చెబుతున్నారు. అవసరమైతే ముందుగా సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాతే తరలించాలని సూచిస్తున్నారు. విగ్రహాల తరలింపు సందర్భంగా ఇటీవల గణేష్ ఆగమన్ పేరుతో కూడా ఊరేగింపు తరహాలో వేడుకలు నిర్వహిస్తున్నారని, దీనికి ముందస్తుగా ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడంతో అధికారులు సైతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదని, ఫలితంగా దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. వేడుక ఏదైనా సంతోషంగా ఎటువంటి సమస్యలు లేకుండా ముగిసినప్పుడే అందరికీ ఆనందం. ప్రతి వేడుక అలా జరిగేలా వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండడంతో పాటు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.